జగన్ మూడంచనాలు. నెక్స్ట్ అధికారం వైసీపీదే. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తయింది. ఎన్నికలకు మరో 4 ఏళ్ల వ్యవధి ఉంది. అయితే జమిలి వస్తే ఏడాది ముందే ఎన్నికలు జరుగుతాయని ప్రతిపక్ష నేత జగన్ ఊహిస్తున్నారు. 3 ఏళ్లు కళ్లు మూసుకుంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుందని వైసీపీ అధినేత జగన్ బలంగా నమ్మడంతో పాటు పార్టీ శ్రేణులకు ఆ దిశగానే ధైర్యం చెబుతున్నారు. అయితే ప్రతిపక్షంగా చేయాల్సిన కార్యక్రమాలు వదిలేసి ఏడాదిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని, 3 ఏళ్లు ఆగితే మనదే ప్రభుత్వం అంటూ వైసీపీ బాస్ జగన్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతపై నమ్మకం పెట్టుకున్న విపక్ష నేత 3 కీలక అంశాలను పరిగణలోనికి తీసుకోవడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంశాన్ని ఈ 3 అంశాలే నిర్ణయిస్తాయని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. జగన్ మరోమారు అధికారంలోకి రావాలంటే 3 ప్రధాన అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అంటున్నారు. అందులో ప్రధానమైనది ప్రభుత్వ వ్యతిరేకతపై వైసీపీ తన అభిప్రాయాలను సవరించుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ భావిస్తోంది. తొలి ఏడాదిలో రాష్ట్రం ఆర్థికంగా కుదురుకోవడానికి కొంత సమయం కావాలని, సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు ఆపేశారని ఆ పార్టీ వాదిస్తోంది. వైసీపీ వాదనలో నిజమున్నా ఏడాది పూర్తయిన తర్వాత కూడా ఇదే అంచనాలు వేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ డబ్బులు పడ్డాయని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో పాటే అన్నదాత సుఖీభావ పథకం నిధుల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. మరోవైపు వచ్చే నెల 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలవ్వనుందని గుర్తు చేస్తున్నారు. ఇలా సంక్షేమ పథకాలు అమలైన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానమైన హామీల్లో 20 లక్షల ఉద్యోగ నియామకాలు ఒకటి. ఈ హామీ కూడా కొంతవరకు నెరవేరే పరిస్థితి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా వచ్చే 3-4 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు అన్నీ గ్రౌండింగ్ అవ్వకపోయినా అందులో సగమే ఆచరణలోనికి వచ్చినా 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు తప్పక వస్తాయని చెబుతున్నారు. దానివల్ల ప్రభుత్వ వ్యతిరేకత అన్న వైసీపీ వాదన నీరసించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గత ఎన్నికల్లో దెబ్బతిన్న తమ పార్టీ వచ్చే 3 ఏళ్లలో పుంజుకుంటుందని జగన్ ఊహిస్తున్నారు. అయితే ఇప్పటికీ వైసీపీకి 40% ఓట్లు మాత్రమే ఉన్నాయని, ప్రభుత్వం ఏర్పడాలంటే ఈ ఓట్ల శాతం పెంచుకోవాల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుతం అధికార కూటమిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు ఐకమత్యంగానే ముందుకు సాగుతున్నాయి. 3 పార్టీలు చక్కని సమన్వయంతో పనిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తామంటున్నాయి. అంటే ఆయా పార్టీల ఓటు బ్యాంకు చెక్కుచెదిరే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ పార్టీ పుంజుకోవాలంటే కూటమి ఓటు బ్యాంకును ఆకర్షించడంతో పాటు కొత్త వర్గాలకు చేరువ అవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఏడాదిగా ఈ దిశగా పనిచేయకపోగా పార్టీ నుంచి నేతలు వలస వెళ్లడాన్ని అరికట్టకపోవడం కూడా వైసీపీకి ఎదురుదెబ్బే అంటున్నారు. దీంతో రెండో అంశంలోనూ వైసీపీ అధినేత వైఖరి మారాల్సి ఉందని చెబుతున్నారు. చివరగా పార్టీని క్రమశిక్షణగా నడపడం కూడా ముఖ్యమన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని అంటున్నారు. రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా ఉండాల్సిన అవసరం చాలా ముఖ్యమని పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీలో మెజార్టీ నేతలు హుందాతనాన్ని కోల్పోవడం వల్లే ఆ పార్టీకి గత ఎన్నికల్లో నష్టం జరిగిందని అంటున్నారు. అయితే తమ నోటి దురుసు వల్లే పార్టీ అధికారం కోల్పోయిందన్న విషయాన్ని ఇప్పటికీ చాలామంది నేతలు గుర్తించడం లేదని అంటున్నారు. విపక్షంలో ఉన్న అదే దురుసు ప్రవర్తనతో ప్రజల్లో చులకన అవుతున్నారనే వాదన వినిపిస్తుందని చెబుతున్నారు. అధినేత ఈ అంశంపైన దృష్టి పెట్టి పార్టీ నేతలను అదుపు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఈ 3 అంశాల ప్రాధాన్యాన్ని గుర్తించి ఆ దిశగా సరైన చర్యలు తీసుకుంటేనే వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు మంచి రోజులు వస్తాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.